నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ఇమ్మంది రామారావు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, శ్రీరెడ్డి అంటే వైసీపీ తరపున పదవిలో ఉన్న వాళ్ళు తిట్టడం వేరుంటే టీడీపీ వాళ్ళని, శ్రీరెడ్డి ఇంకోలాగా తిట్టేది. అది మనం చాలా వీడియోస్ లో అండ్ న్యూస్ లో కూడా చూసాము. అయితే ఇప్పుడు తను అబ్స్కాండ్ అయ్యింది, అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయింది అండ్ పోలీసులు తన కోసం వెతుకుతున్నారు అని చెప్పేసి చాలా వార్తలు వస్తున్నాయి. అసలు మీరేమంటారు సార్? వాటి శ్రీరెడ్డి మీరు ఆమె పైన మీ ఒపీనియన్ ఏంటి? ఓవరాల్ గా ఒక వ్యవస్థలోనే ఒక లోపం ఉందమ్మా. శ్రీరెడ్డి అంత అనుచితమైన మాటలు మాట్లాడినప్పుడు వెంటనే దాన్ని ఖండించాలి, సరైన యాక్షన్ తీసుకోవాలి. ఆవిడ ఏ అధికారంతో మాట్లాడుతుంది? వైసీపీ కార్యకర్తలాగా మాట్లాడడం కాదు, వైసీపీ అధికార స్పోక్స్మెన్గా, అఫీషియల్ స్పోక్స్మెన్గా మాట్లాడుతుంది. అప్పుడు నీకు ఎవరిచ్చారు ఈ అధికారం అని గట్టిగా పట్టుకుంటే ఆ రోజే మొదట్లోనే తెగిపోయేది. ఇప్పుడు బాగా రెచ్చిపోయింది మాట. శ్రీరెడ్డి ఈ మాట మాట్లాడు, శ్రీరెడ్డి ఈయన్ని పూర్తిగా వాయించు, శ్రీరెడ్డి దీన్ని సపోర్ట్ చేయు అని ఎలాంటి ఆవిడ చేత చాలా పాపాలు చేయించారు. నిజానికి ఆవిడ చాలా అమాయకురాలు అనిపిస్తుంది. అంటే క్షణికావేశమే తప్ప అమాయకురాలు అనిపిస్తుంది. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు తాలూకు భార్య మీద ఎలిగేషన్స్, క్యారెక్టర్ అసాసినేషన్ చేసినప్పుడు ఒకసారి మహిళగా మాట్లాడచ్చా ఏమ్మా? అందువల్ల అలాగే పవన్ కళ్యాణ్ భార్యని, తల్లిని, కూతుర్ని మాట్లాడినప్పుడు ఒకసారి మహిళగా అసాసిన్ నువ్వు ఆ విధంగా మాట్లాడొచ్చా? అది పదింతలు అయ్యేలా మాట్లాడావు కదా. ఇవన్నీ ఊరికే పోతాయి అనుకుంటున్నావా? కనుక ఇలాంటివి ఎన్నో కోకోలాడు. దానికి తోడు మసాలా అద్దినట్టు బూతు మాటలు ఒకటి. బూతు మాటల గురించి మనం చెప్పుకోలేము. అంటే బయటికి ఉచ్చరించడానికి అంటే వీలు లేనటువంటి మాటలు మాట్లాడేసి పేటు రేగిపోయింది, కళ్ళు మూసుకుపోయినాయి అహంకారంతో. ఎందుకంటే అధికార పార్టీ ఉంది, ఎవరిని పడితే వాళ్ళే బెదిరించేది. ఎవరైనా పొరపాటుగా మా బూటోరు చెప్పినప్పుడు కూడా కమిషనర్కి ఫోన్ చేస్తాను, 1 గంటలో అరెస్ట్ చేస్తాను అనేది మాట. ఆవిడకి నిజంగా అంత పవర్ ఉందో లేదో కానీ ఆ మాట అనేది అంత పవర్ఫుల్గా ఉండేది. అంటే నీకు కాలం 5 సంవత్సరాలు గడిచిపోయింది, ఇంకో 10 ఏళ్ళు 15 ఏళ్ళలో ఉంటాననే భ్రమలో ఉంది కాబట్టి మాట్లాడేది. కానీ 5 సంవత్సరాలకి తన పవర్ అవుట్ అనుకుంటే మాట్లాడేది కాదు. ఇప్పుడు ఆ పాపాలు పండాయి, తప్పదు, దొరికిపోవాలి. న్యాయస్థానానికి నువ్వు ఎక్కడ దాక్కున్నా తీసుకొస్తారు, దాంట్లో సందేహమే లేదు. ఎందుకంటే శ్రీరెడ్డి లాంటి వాళ్ళని అరెస్ట్ చేయవలసిన అవసరం ఉంది. అరెస్ట్ చేయకపోతే మరో మహిళ, ఇప్పుడు రోజా కూడా అంతే కదా, ఇంచుమించు ఇద్దరు ఒకటే. ఆవిడ బూతులు మాట్లాడితే ఈవిడ బూతు సందేశాలు ఇస్తుంది, సంకేతాలు ఇస్తుంది, కానీ ఆవిడ బూతే. అది వీళ్ళని పట్టించుకోకపోతే ప్రభుత్వాలు కానీ న్యాయస్థానాలు కానీ ఇలాంటి వాళ్ళు 10 మంది ఉంటారు. 10 మంది దగ్గర మైకి పెట్టి మాట్లాడితే 10 బూతులు మాట్లాడతారు. మొత్తం సమాజం అంతా బూత్తోనే మాట్లాడుకోవడం, బూత్తోనే సమాధానం చెప్పడం జరుగుతుంది. ఈ విషయాన్ని ఆలోచించి ఎంత తొందరగా శ్రీరెడ్డిని అరెస్ట్ చేస్తే అంత మంచిది. కాదంటే ఇక్కడ ఆంధ్ర లేదంటే మరి మద్రాసులో ఉంటుంది, అంతే కదా. కొన్నాళ్ళు అక్కడ ఉంది కనుక గాలించినట్టయితే పోలీసులు దొరకని వస్తువు అంటూ లేదమ్మా. ఒక 24 గంటల్లో శ్రీరెడ్డి వస్తుంది, ఆమెను అరెస్ట్ చేస్తారు డాక్యుమెంటరీ విట్నెస్ చూపించి. అండ్ సార్, ఇప్పుడు మనం రీసెంట్ గా చూసాము, శ్రీరెడ్డి ఒక వీడియో కూడా అప్లోడ్ చేశారు. అంటే జగన్ ని అండ్ కార్యకర్తల్ని కానీ, అంటే కార్యకర్తలు ఎంత నష్టపోతున్నారు అనేది కూడా ఒక వీడియో పెట్టింది తను. మీరు చూసే ఉంటారు. జగన్ అన్న మీరు ఇలా ఉండడం కరెక్ట్ కాదు, మీరు అందరినీ గుడ్డిగా నమ్మేస్తున్నారు అని చెప్పేసి తనే చాలా బాధపడుతూ పెట్టింది. అండ్ ఇప్పుడు నన్ను టీడీపీ వాళ్ళు వదలరు, నన్ను ఎలాగైనా నాశనం చేస్తారు అని కూడా అన్నారు. మీరేమంటారు? అంతే, వాడు తెలుసుకుంది, మాట్లాడింది. వాళ్ళ కెరీర్ నాశనమే. ఇంకా శ్రీరెడ్డి కెరీర్కి మరి ఇంకా పుట్టగతులు ఉండవు. అలా జగన్మోహన్ రెడ్డి కూడా తెలివిగా చూడండి, ఒక్కసారి ఒక 40 రోజులు అవ్వలేదు, 4 జరగల. అదే అంబటి రాంబాబు వాళ్ళు ఓడిపోయారు అనుకోవటం లేదు, ఇంకా పరిపాలన చేస్తున్నాం అనుకుంటున్నారు. అదే అంబటి రాంబాబు మాట్లాడుతున్నాడు,
అదే కొడాలి అని మాట్లాడుతున్నాడు, అదే పేరుని అని మాట్లాడుతున్నాడు, అదే అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతున్నాడు, అదే గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతున్నాడు, అదే రోజా మాట్లాడుతుంది. ఏం తేడా ఉంది? అధికారంలో ఉన్నప్పుడు అదే భాష, ఓడిపోయినప్పుడు కూడా అదే భాష. అది అధికారంలో ఉన్నప్పుడు కౌంట్ ఉండదు, ఓడిపోయిన తర్వాత నోటిపినట్టయితే అది రికార్డెడ్ విట్నెస్ అవుద్ది, ప్రజలందరూ చూస్తున్నారు. ఇలాంటి వాళ్ళకి శిక్ష అన్నది ఎంత వీలైతే అంత తొందరగా వేస్తే మిగతా వాళ్ళు దీనికి సాహసించరన్నమాట, ఒళ్ళు దగ్గరించుకొని మాట్లాడతారు. ఎందుకు అంటే ప్రభుత్వంలో ఉన్నప్పుడు జగన్ ఆమెని ప్రోత్సహించి ఇప్పుడు ఎందుకు ఆమెను పట్టించుకోవడం లేదంటారు? జగన్ ప్రోత్సహిస్తేనే కదా మాట్లాడింది, జగన్ ప్రోత్సహిస్తే ఊరికనే ప్రోత్సహిస్తారు, ఊరుకుంటారా? మరి ఇప్పుడు ఎందుకు పట్టించుకోవట్లేదు అంటారు? జగన్ పట్టించుకోడు. ఇప్పుడు నీకేదో ఒక రాంగ్గా నిన్నేమో తయారు చేసి, రాంగ్గా మేకప్ చేసి, రాంగ్ డీడ్స్కి అంటే చెడ్డ కార్యక్రమాలకి ఉప్పందించి నీ చేత 1000 చెడ్డ పనులు చేసిన తర్వాత నీ శిక్ష పడుతుందని వారికి తెలియదా? మా పనికొచ్చినంతసేపు పనికొస్తావు, తర్వాత తీసుకుపోతారు, తర్వాత జైల్లో కూర్చుంటావు, మాకెందుకు? అంతే కదా. ఇప్పుడు ఆడది ఎప్పుడు ఆట బొమ్మే అనేటువంటి నానుడి ఏ రోజైనా ఒకటి బలైపోయింది. ఇప్పుడు శ్రీరెడ్డే కదా, శ్రీరెడ్డితో ఇలా మాట్లాడమని చెప్పిన వాళ్ళు ఎవరు కూడా లైమ్ లైట్లోకి రారు కదా. తర్వాత పిచ్చితల్లి ఏం చెప్పేసింది, నేను వైసీపీ పార్టీని నమ్ముకొని ఉన్నాను, ఆ పార్టీకి నేను కొమ్ము కాస్తున్నానని చెప్పుకోలేదు కదా. న్యాయం న్యాయం అని చెప్పావు, న్యాయం అయితే న్యాయం మాట్లాడాలి, అన్యాయంగా మాట్లాడవలసిన అవసరం వచ్చింది, అనుచితంగా మాట్లాడవలసిన అవసరం వచ్చింది. ఈ విషయం శ్రీరెడ్డి ఆలోచించుకోవద్దు, తీరిగ్గా జైల్లో కూర్చోండి. సార్ ఇప్పుడు శ్రీరెడ్డి పరిస్థితి ఏమంటారు? ఇప్పుడు ఒక రాజకీయ పార్టీకి కొమ్ము కాసి వీడని వాడుకొని వదిలేశారు. ఇప్పుడు ఆమెకి ఎలాంటి ఆధారం లేకుండా అయిపోయింది. ఎలా ఉండబోతుందంటారు ఆమె పరిస్థితి? తనకు తెలిసిన వాళ్ళందరికీ ఫోన్లు చేస్తుందండి. తనను పూర్తిగా ప్రవోక్ చేసిన వాళ్ళు ఎవరెవరైతే రెచ్చగొట్టారో వాళ్ళందరికీ ఫోన్ చేస్తారండి. జగన్మోహన్ రెడ్డి గారితో అన్నా నేను ఎలాగైపోయాను, ఇందాక అనుకున్నాం కదా విజయసాయి రెడ్డి ఎలాగైతే మామూలుగా ఆయన దోసుడు అయిపోయాడు, శరణాగతి పొందాడు, అలాగే ఈవిడ కూడా శరణాగతి పొందడానికి ప్రయత్నం చేస్తుందండి. తర్వాత లాస్ట్లో మరి ఏం చేస్తుంది, జైలుకి వెళ్తుంది, తప్పదు. ఇంకెవరైనా మామూలుగా కొంచెం ఆవిడ మీద సానుభూతి ఉన్నట్టయితే ఆవిడ తరఫున ఏదో మళ్ళీ బెయిల్ కోరుకొని బయటికి తీసుకురావాలి. కానీ ఇంకా శ్రీరెడ్డిని ఆదుకున్న వాళ్ళు ప్రస్తుతం ఎవరు లేరు, ఒప్పేసుకోవడమే జైలుకి వెళ్ళవలసిందే. ఏమ్మా పక్కనే ఉన్నటువంటి మన తెలంగాణలో ఉన్నటువంటి ఆ కవితకి, ముఖ్యమంత్రి కూతురు కవితకి ఎవరు దిక్కు దివానం లేదండి. కవిత కోసం తన సర్వస్వాన్ని కూడా త్యాగం చేస్తానన్న కేసీఆర్కి దిక్కు లేదు. అంటే ఈ కవిత కంటే శ్రీరెడ్డి గొప్ప. కవితలో పార్టీని నడిపించే సామర్థ్యం ఉంది, మంచి భాష, తెలుగు, ఇంగ్లీషు, హిందీ మాట్లాడుతుంది. ఈవిడి బూతులు తప్ప ఏమొచ్చు? ఈవిడ సమాజానికి ఉపయోగపడిన మనిషి మాట. ఆవిడ ఏమంటుందంటే అంతసేపు బూతులు, తర్వాత ఇంకేదో ఆ దరిద్రం అంతా మాట్లాడుతుంది. అది ఎవరికి కావాలి? రాజకీయ నాయకులకి అది కాదు కదా కావాల్సింది. చీకటి మాటలు వెలుతుల్లో ఎందుకు? చీకట్లో నీకు అవసరమైన మాటలు చీకట్లో నీ వాళ్ళ దగ్గర మాట్లాడుకో, అది ప్రజలకు ఎందుకు?